నెల రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం గతంలో కాల్ఫర్ చేసినటువంటి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు సంబంధించి విధి విధానాలను ఫైనల్ చేసి ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి ఒక వెసులుబాటుని కల్పించింది. 2020లో అప్లికేషన్లు ఏవైతే ₹1000 ఫీజుతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకుందో అవి దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వేరే లిటిగేషన్స్ ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి ఒకటి ఎల్ఆర్ఎస్ ఫీజు, దాంతోపాటుగా 14% ఓపెన్ స్పేస్ ఫీజుతో కలిపి అమౌంట్ డిసైడ్ చేసి దానిలో రెండు కలిపి కట్టుకునే పని అయితే 25% రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అనుకున్నంత మేరకు స్పందన రావట్లేదు అంటున్నారు. 19 లక్షల మందికి ఆటోమేటిక్ ఫీ జనరేషన్ స్లిప్పులు ఆన్లైన్లో రిపోర్ట్లు జనరేట్ అయినా ఒక 6 లక్షల మందికి అయితే వాళ్ళ అమౌంట్ కనపట్లేదని, అలాగే అనేక ఇతర సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దాదాపు 8-9 వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ఆదాయం వస్తుంది అనుకుంటే నాకున్న సమాచారం మేరకు ఇప్పటికి కేవలం ఒక 1000 కోట్ల మేరకు మాత్రమే ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు. ఏప్రిల్ 30 వరకు దీన్ని పొడిగించారు. దీని మీద వాళ్ళ హెచ్ఎంటీ ప్రత్యేకమైన చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ కింద స్క్రాల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి కాలర్స్ కూడా వాళ్ళ సందేహాలను అడగొచ్చు. ముందుగా రాకేష్ గారు నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాకేష్ గారు, వాస్తవంగా ఈ పద్ధతి అంత మంచిది కాదని మాలాంటి వాళ్ళందరూ వాదించాం. 80 ఏళ్ళు ఒకసారి, 90 ఏళ్ళు ఒకసారి, 2000 ఏళ్ళు ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకురావటం, ప్రభుత్వాలు డబ్బులు చేసుకోవటం, ఇక్కడ వైలేషన్స్ అని. సరే, ఆ చర్చ ఎలాగుంది అది పక్కకు పెడదాం. కానీ మీరు 2020లో అప్లికేషన్స్ తీసుకొని 4 ఏళ్లు మీరు ఎందుకు దాన్ని పరిష్కరించలేదో ఒక అంశం. అంటే అప్లికేషన్స్ తీసుకున్నారు, ₹1000 కట్టారు జనం. ఆ కట్టాక కూడా మీరు దాదాపు 3 ఏళ్ల పాటు మీరు అధికారులు ఉన్నారు. వాటిని ఎందుకో అది అలా వదిలేశారు. చాలా మందికి రాకేష్ గారు మీకు తెలియంది కాదు, పాపం తెలుసో తెలియకో కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దానిలో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయిందంటే ఏదో ఒక రోజు ఎల్ఆర్ఎస్ కట్టాలి, స్థలానికైతే లేదా అపార్ట్మెంట్ ఇంకేదో ఉంటే బీఆర్ఎస్ కట్టాలి, తప్పదు. అది ఏదో వైలేషన్ ఉంటుంది, మనకు తెలియదు, వచ్చినప్పుడు కట్టుకుందామన్న మైండ్ సెట్లో ప్రజలు పడిపోయారు. అంటే ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో అయితే లేఅవుట్లకి ఏదో మార్టిగేజ్ చేసుకున్నారు, ఏవో చెప్తున్నారు, కానీ ఏం చేసినా ఇవి కట్టక తప్పట్లేదు. అప్లికేషన్ పెట్టుకొని 3-4 ఏళ్లు మీ హయాంలో ఎదురు చూశారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వాటిని క్లియర్ చేస్తామని చెప్పి ఆ ఆన్లైన్ అప్లికేషన్స్ వస్తే కొంతమందికి ఏమో సబ్సిడీ 0 కనపడుతుంది, కొంతమందికి ఏమో కట్టిన 10 రోజుల్లో ప్రొసీడింగ్ కాపీస్ ఆన్లైన్లో వస్తాయి అన్నారు, అవి రావట్లా. రెస్పాన్స్ అంత బాగా లేదు. ఏంటి అసలు ప్రభుత్వాలకి ప్రజలు 25 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, దాని మీద ఏం పెద్ద పట్టింపు ఉండదా మీకైనా వాళ్ళకైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, శ్రీనివాస్ సార్, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు చెప్పండి సార్. ఒకటి, ఇది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ 58, 59 ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మీరు అడిగినటువంటి చర్చకు మనం కొంచెం బ్రీఫ్ గా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే బేసికల్ గా నేను మీకు తెలుసు సివిల్ ఇంజనీర్. అవును, మీరు రైట్ పర్సన్ చెప్పడానికి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కావచ్చు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే 58 బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 125 యాక్ట్స్ వరకు రెగ్యులేట్ చేసుకోవడం కావచ్చు, 59 జియో 59 ప్రకారం అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఏదైతే దానికి డబ్బులు కట్టి దాన్ని చేసుకోవడం కావచ్చు, రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక అంశం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఆర్ఎస్ అంటే ఏదైతే గతంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని, లేకపోతే సర్పంచ్ పర్మిషన్, గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ లో మనకు 25% ఓపెన్ ప్లాట్ చూపెట్టకుండా, అంటే ఓపెన్ ల్యాండ్ చూపించకుండా ఎక్కడికక్కడ అమ్మేసిన తర్వాత తెలిసి తెలియక అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ల్యాండ్లన్నింటినీ కూడా రెగ్యులరైజేషన్ చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మరి 80s లో 90s లో జరుగుతున్నదాన్ని ఈ నిరంతరం జరిగే ప్రక్రియను మనం ఏ విధంగా ఆపాలి అనే ఒక కాన్సెప్ట్ కేసీఆర్ గారు ఆలోచించడం జరిగింది సార్. ఆ రోజున సీనియర్ రెవెన్యూ ఆఫీసర్లతోటి అందరు రెవెన్యూ ఆఫీసర్లతో చర్చించినట్లమాట. ఎస్, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే సార్, ఎప్పుడైతే రెవెన్యూ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, మున్సిపల్ రికార్డ్స్ వేరే ఉంటున్నాయి, ఈ 3 రికార్డ్స్ ఒక దగ్గర కలవట్లేదు. తద్వారా ఇప్పుడు ఫర్ సపోజ్
లేఅవుట్ తీసుకున్నా గానీ దానికి నాలా కన్వర్షన్ చేసుకోకపోతే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు, బట్ దాన్ని నాలా కన్వర్షన్ చేసుకోకపోతే అది రెవెన్యూ రికార్డ్స్ లో అలాగే కొనసాగుతూ ఉంటుంది సార్. కాబట్టి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఏం చేశారు, ధరణిలో ఒక సొల్యూషన్ చూపించారు సార్. ఏం సొల్యూషన్ అంటే మున్సిపల్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా, అంటే మున్సిపల్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్ కు పోవాలి. ఏవైతే అది మన రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి రికార్డ్స్ కి. ఓకే, తద్వారా వెంటనే మొటేషన్ అయిపోతాయి. ఒక్క నిమిషం రాకేష్ గారు మనతో కాలర్ జాయిన్ అయ్యారు, రవి వరంగల్ నుంచి. రవి గారు అయిపోయినామండి సార్. యా, అయిపోయిన తర్వాత రవి గారు చెప్పమన్నాను. కాలర్ ఆయన సందేహం మీరే ఆన్సర్ చేయాలి, మీలాంటి వాళ్ళే. ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆయన సబ్జెక్ట్ చెప్పండి గో హెడ్ ఫాస్ట్ కంప్లీట్. తద్వారా ఏమైతుందంటే ధరణిలో ఎప్పుడైతే మనం ఈ మార్పులు చేర్పులు తీసుకొచ్చినప్పుడు ఇది సెంట్రల్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ సార్ ఇది. కాబట్టి దాన్ని అన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా నాలా కన్వర్షన్ వెంటనే జరిగిపోవాలి, మొటేషన్ వెంటనే జరిగిపోవాలి. మళ్ళీ కొనుక్కున్న ప్లాట్ అతనికి ప్రాబ్లం రావద్దు, వేరే వాళ్ళు కబ్జాకు రావద్దు. ప్రాబ్లం ఎక్కడైతుందంటే సార్, ఒక ల్యాండ్ అంటే మీకు జనరల్ గా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఒక ల్యాండ్, మీ ల్యాండ్ ను ఒక పర్సన్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాడు సార్. అవును, మీకు అడ్వాన్స్ కట్టాడు, ఆ ప్లాట్లు అమ్ముతూ మీకు డబ్బులు ఇస్తున్నాడు. అవును, ఇచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చేశారు, జీపే చేశారు సార్. ఓకే, ఆయన అమ్మేశాడు, రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరు చేశారు? ఫర్ సపోజ్ వెంకటనే ఉన్నాడు అనుకో, వెంకటరెడ్డి గారు చేశారు. శ్రీనివాస్ గారి ల్యాండ్ వెంకటరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేశారు, కానీ రెవెన్యూ రికార్డ్స్ లో మళ్ళీ శ్రీనివాస్ గారి పేరే వస్తుంది. అదొక సమస్య, మెయిన్ అది కాదు సార్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కి ఇంకో సమస్య సార్. ఇప్పుడు ఎప్పుడైతే కన్వర్షన్ చేసిర్రో అక్కడ 30% రోడ్స్ కు పంచాయతీ రిజిస్టర్ చేయాలి, ఓపెన్ ప్లాటింగ్ చూపించిన దాన్ని మొత్తం అమ్మేసిన తర్వాత శ్రీనివాస్ గారు కూడా ఒప్పుకున్నారు, నా 10 ఎకరాలు అమ్మేసిన, కానీ రికార్డులలో 3 ఎకరాలు ఆయన పేరు మీద చూపిస్తుంటది మళ్ళా. ఓకే, ఇవన్నీ సమస్యలకు ధరణి తోటి చెక్ పెట్టాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అని చెక్ చేయడం జరిగింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్, 2020లో ఏదైతే ఎల్ఆర్ఎస్ కు బిఆర్ఎస్ కు తీసుకున్న డబ్బులతో ఏమైందంటే అవి కరెక్టే సార్, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, వెంటనే చేయాలి సార్. కానీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తోటి 21, 22 రెండు కూడా మాకు బర్న్ అయిపోయింది సార్. ఆ లోపల మేము రికార్డ్స్ అన్ని సెట్ చేయలేకపోయాం. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసేసరికి మా ప్రభుత్వ గడువు ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రవి గారు వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు, మీ సందేహం ఏంటో అడగండి. యా, అడగండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచన చేయడంలో కొంచెం నెగిటివ్ ఉంది ఎల్ఆర్ఎస్ మీద. ఆ తర్వాత ఈ చిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నేను ఫ్రీగా చేస్తాను కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ డబ్బు కట్టారా అలా కట్టబడంగానే చాలా మంది యువతలకు ఆశ పుట్టింది, ఎల్ఆర్ఎస్ కట్టేవాళ్ళు ఆ కట్టేవాళ్ళు గురించి వచ్చింది, చాలా ఫ్రీగా అనుకున్నారు. కనీసం 200 గజాల రూపాయల వాళ్ళకైనా 150 గజాల వాళ్ళకైనా ఫ్రీ ఉన్నా బాగుండేది. కాన్సెప్ట్ లేదు, కాకపోతే రెండుకి కలిపి 25% రాయితీ ఇచ్చారు. నో సార్, ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కట్టద్దని చెప్పి. రైట్. ఓకే, ఇప్పుడు లేదని చెప్తున్నాను. ఇప్పుడు నా చర్చ రాజకీయ చర్చ కాదు రాకేష్ గారు, ఇది కట్టాలనుకుంటున్న